హైదరాబాద్ హైటెక్ సిటీ కొండాపూర్లో ఉన్నాము. జనవరి 4వ తేదీ బ్యాంకు వెళ్తున్నాను. మా ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో బ్యాంక్ లోపలికి వెళ్తున్నాను. క్యాష్ కోసం బ్యాంకులో వెయిట్ చేస్తున్నాను. చెక్ ఇచ్చి 10 నిమిషాలైంది. బ్యాంక్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్నాను. 2 పనులు ఉన్నాయి. ముందుగా వెనక్కి ఫుడ్స్కి వెళ్తున్నాను. నేను తీసుకున్న ప్యాకెట్స్ 2, ఒకటి మాకు, ఇంకోటి మా అమ్మాయి వాళ్ళకి. ఇక్కడ నుంచి అపోలో ఫార్మసీకి వెళ్తున్నాను. అక్కడ కొన్ని మందులు తీసుకొని ఇంటికి వెళ్తాను. నార్నీ ఎస్టేట్ రోడ్లోని అపోలో ఫార్మసీ దగ్గరికి వచ్చాను. అపోలో ఫార్మసీ లోపలికి వెళ్ళబోతుంటే గంగిరెద్దు అతను వచ్చాడు. గంగిరెద్దును అనుకొని పలకరించబోతే ఎద్దుకు అస్సారా ఆవు అన్నాడు. నిజానికి ఎద్దును పెట్టాలి. గంగిరి ఎద్దు కదా అంటారు, గంగిరెద్దు అంటారు. ఎద్దును పెట్టాలి. గంగిరెద్దును దొంగలు ఎత్తుకుపోయారంట. దొంగలు ఎత్తుకుపోయారని చెప్తున్నాడు. చూడండి, ఆయనతో కాసేపు మాట్లాడతాము. చూడండి ఆయన ఏం చెప్పి. గంగిరెద్దు ఆయన పేరు శ్రీనివాసు. ఈ ఆవుకు పేరు పెట్టారా? లక్ష్మీదేవి అంట ఈ ఆవుకి. ఎందుకంటే వాళ్ళకి డబ్బుని సిరిని ఇస్తుంది కాబట్టి ముద్దుగా లక్ష్మీదేవి అని పెట్టుకున్నారు. ఈ లక్ష్మీదేవికి 2 కొడుకులు ఉన్నారు. ఒక కూతురు ఉంది. కొడుకులు అంటే కొడుకులు చిన్నోళ్ళు ఉన్నారు. కూతురు పెద్దంట, కొడుకులు చిన్న అంటే ఇంకొక ఆవు. కూతురేమో ఆవు, కొడుకు ఎద్దు అవుతుంది. ఓకే, రాముడు అవుతున్నాయి. రాముడు మరి కూతురికి ఏం పెట్టా? పరమేశ్వరం. కూతురి పేరు పరమేశ్వరి అని పెట్టారు. కొడుకు పేరేమో రాముడు అని పెట్టారు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు. రామ లక్ష్మణులు ఉన్నారట. ఈ ఆవు లక్ష్మి నీ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 8 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? నువ్వే ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నావా? వ్యవసాయం లేదు. ఇలాగ నా సిటీలో ఇలా చేసుకుంటూ గృహప్రవేశం. ఒక గృహప్రవేశానికి వెళ్తే ఎంత తీసుకుంటా? ఇస్తారు. 2000 ఇస్తారు, 2500 ఇస్తారు. ఇవ్వాలనుకున్న వాళ్ళు మేత కావుకు మంచిగా ఫుడ్ పెట్టాలని చెప్పి 3000 కూడా ఇస్తారు. వాళ్ళ దయతో 2000 నుంచి 3000 వరకు. అంతే. ఆవుని నూతన గృహంలోకి వెళ్ళేటప్పుడు ఆవుని తీసుకెళ్తుంటారు. ఇక్కడ చాలా చేశారు. పెద్ద బిల్డింగ్ లో కూడా 8 ఫ్లోర్కి ఒకటి పోయింది, 20 ఫ్లోర్కి ఒకటి పోయింది. ముహూర్తాలు ఉన్నప్పుడు చాలా బిజీగా ఉంటాడు. జనరల్ గా తెల్లవారుజాము పూట వెళ్తాడు. పగలేమో ఆవుని ఇలా గంగిరెద్దుగా తయారు చేసి గంగి ఆవు లక్ష్మీదేవి అంటారు. ఓకే, సంతోషం. మరి దీనికైనా ఆటలు నేర్పించావా? ఏం ఆటలే నేర్పించలేదంట. మరి బిల్డింగ్ లో పైకి ఎక్కుతున్నా? మరి ఇది మెట్లు ఎక్కుతుందా? 10 ఫ్లోర్ ఎక్కుతుంది. 1వ ఫ్లోర్ ఎక్కుతుంది. 10 ఫ్లోర్లు. ఈ లక్ష్మీదేవి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు డెకరేషన్ వేసుకొని రాను ఒట్టిగా ఆవు లేగం తీసుకున్నాను వస్తా. అదే డెకరేషన్ ఇలాగ వచ్చినప్పుడే అలంకరించుకొని వస్తా. ఓకే. నీకు ఇది పోషణ లక్ష్మీదేవిని బాగా డబ్బిస్తుందా? రోజు ఒట్టి రోజు తిరిగినారు 500, 600 దొరికితే, ఒక్కొక్క రోజు 800 ఇట్లా దొరికితే మేత పెట్టుకోవాలి. 250 రూపాయలు ఒక కట్ట. ఇప్పుడు అవి కొనాలి. 4 షాపులు అడుక్కొని వెళ్ళిపోయి గడ్డి తేవాలి అంతే. సాయంత్రం కూడా తిరుగుతుంటావా? పొద్దున సాయంత్రం పొద్దున శనివారం 2 గంటల దాకా తిరుక్కొని వెళ్ళిపోతాను. ప్రతిరోజు తిరుగుతుంటావా? రోజు తిరుగుతుంటా. మీ కుటుంబం అంతా దీని మీద ఆధారపడిందా? పాలు ఇస్తుందా? మరి ఇస్తుంది. కానీ పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది? లీటర్ ఇస్తుంది. నాటావు కదా, 1 లీటర్ ఇస్తుంది. నాటావు. ఏం చేస్తావు పాలు? రామునికి ఇడస పెడతా. రాముడికి పిల్లలకి వదిలేస్తా. నేను ఒక్కనే ఉంటా ఇక్కడ. ఓకే. పిల్లలంతా ఊళ్ళో. ఏ ఊరు మీది? మాది మెదక్ కౌడిపల్లి మండలం. భార్య అందరు అక్కడే ఉన్నారా? అక్కడనే ఉంటా. అది లక్ష్మీ కథ. అది లక్ష్మీదేవిని నమ్ముకొని లక్ష్మీదేవిని వెంట పెట్టుకొని శ్రీనివాసు నగరానికి వచ్చి తను ఇలాగా జీవనోపాధితో ముందుకు సాగుతున్నాం. జీవనోపార్థం చేస్తున్నాం. ఆవుల మీద బతున్నాం అంతే. ఆవుల మీద బతున్నాం. ఊళ్ళన్న పూజకి పిలిస్తే పోతాం. మామూలు టైంలో ఇట్లా 4 గల్లీలు తిరుక్కొని ఆవులను మంచిగా మేత పెట్టుకొని నడుపుకుంటాం. శ్రీనివాసు తన ఫోన్ నెంబరు వీటితో ఒక స్టిక్కర్ కూడా ఇచ్చాడు. ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, కొత్తగా బిల్డింగ్స్ కట్టేటప్పుడు అక్కడ ఈ స్టిక్కర్స్ అంటిస్తుంటాడు. ఈ స్టిక్కర్లో తను ఇచ్చిన ఫోన్ నెంబర్ అది మీకు ఇస్తాను.
మీకు అవసరమైన వాళ్ళు నూతన గృహప్రవేశానికి కానీ లేకపోతే మనం అద్దె ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ మొదటగా ఇంట్లోకి ఆవును ప్రవేశపెట్టిన తర్వాత ఆ తర్వాత మనం పూజ చేసుకొని ఇంట్లోకి వెళ్ళడం మంచిది. ఆ సంప్రదాయాన్ని మీకు ఆవు అవసరమైతే ఈ నెంబర్ ఇస్తాను. ఈ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఉంటుంది, చూసుకోండి. మంచి శ్రీనివాస్, మళ్ళీ కలుద్దాం. ఇక్కడ నేను ఫార్మసీలోకి వెళ్ళి మందులు తీసుకొని ఇంటికి వెళ్తాను. అపోలో ఫార్మసీ నార్నే ఎస్టేట్ రోడ్డు ప్రేమనగర్ కాలనీలో ఉంది. ఇది జాల్రా 50/500, టెల్మా 40. ఈ రెండు మంచి మెడిసిన్స్. అలాగే త్రిప్టిన్ అని చెప్పేసి బిస్కెట్ లాంటివి డిస్కెట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నం లంచ్కి మధ్య తీసుకుంటే బాగున్నాయి. నేను కూడా 2 నెలల నుంచి వాడుతున్నాను. నో షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు. తిరిగి ఇంటికి వచ్చాను. 4 కిలోమీటర్ల ప్రయాణం, 3 పనులు, 2 గంటల టైం పట్టింది.